సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణము 17వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న ప్రస్తావన అయింది, ఈవేళ కథారంభంలోకి వెళుతున్నాము. సిద్ధముని ఇంకా ఇలా చెప్పారట, నాయనా, మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురుకథ వినడంలో నీకు అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుచున్నది. శ్రీగురుని భక్తుల పాలిటి కామధేనువు కల్పవృక్షము అయిన ఈ శ్రీ గురుచరిత్ర చెబుతాను విను. శ్రీగురుడు కృష్ణాతీరంలో బిలవటి వద్దనున్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తముగా చాతుర్మాస్యము చేశారట. అది వినగానే నామధారకుడు నమస్కరించి, స్వామి, భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు? అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకొనడం ఎందుకు అని అడిగాడండి. సిద్ధయోగి, నాయన, భగవంతుడైన శివుడు, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా? మహాత్ములు తీర్థయాత్రలు చేయడము, తపస్సు చేయడము కానీ, భిక్షమెత్తడం కానీ భక్తులను ఉద్ధరించడానికి, సాధకులకు సన్మార్గము తెలియజెప్పడానికి మాత్రమే చేస్తారు. అలానే శ్రీగురుడు కూడా భిక్షవృత్తిని స్వీకరించారు. భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాలన్నింటినో తిరిగి ప్రకటన చేయడానికే తీర్థయాత్రలు చేశారు. కేవలము లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు, స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు. కానీ సూర్యుని తేజస్సు, కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలానే శ్రీగురుని మహిమ కూడా ఒక నాడి విధంగా వెల్లడైంది. కరవీరపురంలోని వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. అతడు కళ్వాసేకియుడు. మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడట. కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ రాలేదట. మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి 7 సంవత్సరంలో ఉపనయనము చేశాడటండి. కానీ మతి మరుపు వల్ల అతడు గాయత్రీ మంత్రానుష్ఠానము కూడా చేయలేకపోయాడటండి. ఉపనయనము చేసిన 1 సంవత్సరానికి మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడై భిక్షకు వెళ్ళేవాడట. ఊళ్ళోని జనము అతనిని, ఒరే మందమతి, అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా? నీ జన్మ వ్యర్థము. విద్యావంతుడు వయస్సులో చిన్నవాడైనా అతను ఎక్కడికి వెళ్ళిన సోదరుని వలె విద్య అతని వెంట నుండి అతనికి కీర్తి, గౌరవము లభించేలా చేస్తుంది. అతని శరీరంలోని సర్వదేవతలు నివసిస్తారు గనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే. విద్యలేనివాడు వయస్సులో పెద్దవాడైనా అతనిని ఎవరూ ఆదరించరు. విద్యలేని నీవు పశువు కంటే హీనము అని హేళన చేసేవారు. అతడందుకు బాధపడి, అయ్యా, మీరు చెప్పినది నిజమే గాని నేనేమి చేయగలను? పూర్వజన్మలో నేను విద్యాదానము చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది. దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడేవాడు. అతనికి విద్య చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు, నీకిక జన్మలో విద్య రాదు, నీవు భిక్ష చేసుకుని బ్రతకడానికి కూడా పనికిరావు, నీ వలన నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు. ఆ పిల్లవాడు తన దుస్థితికి స్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానది తూర్పు దిక్కునున్న భువనేశ్వరీ దేవిని దర్శించి అక్కడ ప్రయోపవేశం ప్రారంభించాడటండి. అలా 3 రోజులు గడిచినా ఆ తల్లి దర్శనమియ్యకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసుకుని దేవి పాదాల వద్ద పెట్టి, అమ్మా, నీవు కూడా నన్ను అనుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడటండి.
నాటి రాత్రి దేవి అతనికి కలలో కనిపించి, నాయనా, నాపై అలుగవద్దు. కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడు చెట్టు క్రింద తపస్సు చేసుకున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము. అపార శక్తిమంతుడును, నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది. అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడట. శ్రీగురుడు ప్రసన్నుడై అతని శిరస్సు మీద తమ చెయ్యి నుంచి ఆశీర్వదించారటండి. అతనికి వెంటనే నాలుక రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయటండి. కాకి మానస సరోవరము చేరి రాజహంసగా మారినట్లు పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడటండి. శ్రీగురుని నివాసము వలన ఆ స్థలము మహామహిమగల అంతయిందంటండి. చూసారా, మరి మనము గురుచరిత్ర పారాయణం 17వ అధ్యాయాన్ని ముగించుకున్నామండి. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతీయే నమః.